హలో ఫ్రెండ్స్. ఈరోజు సగ్గుబియ్యం ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఈ సగ్గుబియ్యం ఉప్మా చాలా టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల వెంటనే ఎనర్జీ అందుతుంది, అలాగే సులభంగా జీర్ణమవుతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ఇప్పుడు 2 కప్పుల సగ్గుబియ్యంని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఇలా ఓవర్ నైట్ సోక్ చేశాక సగ్గుబియ్యం ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. మనం 2 గ్లాసుల సగ్గుబియ్యం తీసుకున్నాము కదా, 2 పొటాటోస్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను కొద్దిగా సాల్ట్ వేసి హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయ్యాక వాటర్ను వడగట్టి పొటాటో ముక్కలను చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్పు పల్లీలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఈ పల్లీలను కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ఉప్మాకు ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది. ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మీ దగ్గర అల్లం ఉంటే కొద్దిగా తురిమి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం బాయిల్ చేసిన పొటాటో ముక్కలు, 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు యాడ్ చేయాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనం సోక్ చేసుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు టేస్ట్ను ఒక్కసారి చెక్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను యాడ్ చేయండి. కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం నైట్ అంతా సోక్ చేసి ఉండడం వల్ల త్వరగా సాఫ్ట్ అయ్యి ఇలా జెల్లీలా రెడీ అవుతుంది. ఇది 10 మినిట్స్లో రెడీ అవుతుంది. ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న పీనట్స్ను యాడ్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి 1 లెమన్ జ్యూస్ను యాడ్ చేయాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే వేడివేడి సగ్గుబియ్యం ఉప్మా రెడీ.